హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో స్థిరపడాలి అనుకునే వారికి ఒక సువర్ణ అవకాశం వచ్చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి గ్రూప్ బి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ గ్రూప్ బిలో ఏమేమి పోస్టులని ఫిల్ చేస్తారు అని అంటే జేటీఓ, జేహెచ్టీ, ఎస్హెచ్టీ అంటే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్లో ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. మీకు ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఏం కండక్ట్ చేయకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మీకు పోస్టింగ్స్ కల్పిస్తారు. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎవరు మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఈ మంత్ 23rd నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది అని అంటే మే మంత్ 14th రోజు మీకు ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. ఆలోపు మీరు కంప్లీట్గా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోండి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అని అంటే ఈ జాబ్స్కి పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్లలో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అయితే పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. పేపర్ 1 అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అయితే పేపర్ 1 ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని అంటే ఆగస్ట్ నుండి సెప్టెంబర్ మిడిల్లో, అంటే మీకు ఎప్పుడైనా ఆగస్ట్లో అన్నా సెప్టెంబర్లో అన్నా ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పటి నుండే మీరు ప్రిపేర్ అయితే అప్పటి వరకు మీరు కంప్లీట్గా ఈ ఎగ్జామ్కి సంబంధించి విన్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మరి ఏమేం పోస్టులని మనకి రిక్రూట్ చేస్తున్నారో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తా. ఇక్కడ సెంట్రల్ సెక్రటేరియట్ అఫీషియల్ లాంగ్వేజ్ సర్వీసెస్లో జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్లో జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ హిందీ ఆఫీసర్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్గా మీకు ఫిల్ చేస్తున్నారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్లో సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్గా మీకు వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు అప్లై చేసుకోవడానికి దీంట్లో ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ని మనం చూస్తే పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయని మీకు చెప్పిన కదా. పేపర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ మోడ్లో కండక్ట్ చేస్తారు. పేపర్ 2 డిస్క్రిప్టివ్ అంటే మీరు రాయాల్సి ఉంటుంది. అక్కడ మీకు షో చేస్తారు, ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ని హిందీ నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయమని అడుగుతారు, లేకపోతే ఇంగ్లీష్లో ఇచ్చేసి హిందీకి ట్రాన్స్లేట్ చేయమని అడుగుతారు. మీరు ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సే రైటింగ్ కూడా అక్కడ మీకు ఒక టాపిక్ ఇచ్చేసి దానిపైన కంప్లీట్గా ఎస్సే రైటింగ్ రాయమని కూడా అక్కడ ఇస్తారు. ఇది పేపర్ 2లో మీకు కండక్ట్ చేస్తారు. అయితే పేపర్ 1లో పార్ట్ 1లో వచ్చేసి మనకు జనరల్ హిందీ ఉంటుంది, పార్ట్ 2లో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. టోటల్ ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తారు అని అంటే 100 మార్క్స్కి. ఈ పేపర్ 2 కూడా 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్టివ్ ఉంటుందని చెప్పిన కదా, డిస్క్రిప్టివ్ ఏమో 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. పేపర్ 1 వచ్చేసి 2 hours జరుగుతుంది మీకు ఎగ్జామ్. పేపర్ 2 వచ్చేసి కూడా మనకి ఎగ్జామ్ 2 hours జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాము. ఇక్కడ సెంట్రల్ రీజియన్ అని, ఈస్టర్న్ రీజియన్ అని, వెస్టర్న్ రీజియన్ అని, నార్థన్ రీజియన్ అని మనకు కొన్ని రీజియన్స్ ఉన్నాయి. అయితే మనది ఏ రీజియన్కి వస్తుంది అని అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సౌత్ సెంట్రల్ రీజియన్. ఫ్రెండ్స్, మన తెలంగాణ కాబట్టి మనది సౌతర్న్ రీజియన్లోకి వస్తుంది. సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు డిస్ట్రిక్ట్స్ వాళ్ళు సౌతర్న్ రీజియన్ కిందికి వస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడున్న ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కోయంబత్తూరు. ఇక్కడ తమిళనాడు వాళ్ళు కూడా ఇదే సౌతర్న్ రీజియన్లోకి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా చెన్నై, కోయంబత్తూరు, మదురైలు ఉన్నాయి. తిరుచిరాపల్లి వాళ్ళకి తమిళనాడు వాళ్ళకు ఉన్నాయి. అయితే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, వరంగల్ ఈ రెండు ప్లేసెస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మీకు కన్వీనియంట్గా ఏ ప్లేస్ హైదరాబాద్, మోస్ట్ ప్రాబబ్లీ చాలామందికి హైదరాబాదే కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ చాలా మెంబర్స్ హైదరాబాదే పెట్టుకుంటారు.
ఒకవేళ మీకు వరంగల్ దగ్గర అనిపిస్తే మీరు వరంగల్ కూడా ఎగ్జామ్ పెట్టేసుకొని ఎగ్జామ్ రాసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.